ఈ అమ్మాయిలంతా ఇంతే, దేంట్లోనే పంచబట్టలేదు. లవ్లోనూ అంతే, లైఫ్లోనూ అంతే. ఈ అమ్మాయి వస్తుందో రాదో. హలో, ఏవండి? వచ్చి చాలాసేపు అయింది. హాయ్, కూర్చోండి. అదేంటండి, వచ్చి చాలాసేపు అయినప్పుడు అప్పుడే వచ్చి కనిపించచ్చు కదండి. కనిపిస్తే మీరు నన్ను తిట్టుకునే సీన్ మిస్ అయ్యేదాన్ని కదా. మీరు వస్తే మిమ్మల్ని చూసి మీతో మాట్లాడి నచ్చారో అదో చెప్పేసి ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాను. మీరు నా గురించి ఎప్పుడు తెలుసుకోవాలి, నేను మీ గురించి ఎప్పుడు తెలుసుకోవాలి, ఎప్పుడు ఒకే చెప్పాలి? అయితే మీరు నన్ను బాగా తిట్టుకున్నట్టున్నారు. తిట్టుకోక మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై అని పాడబడుతూ కూర్చుంటా అనుకున్నారా? అసలే మా బాస్ మెంటలోడు. ఆఫ్టర్నూన్ వస్తానని చెప్పాను, తీరా చూస్తే మీరే ఆఫ్టర్నూన్ వచ్చారు. అయిపోయిందా, ఇంకా ఏమైనా ఉందా? అంటే అయిపోయింది, ఇప్పుడు మీరే చెప్పాలి. మీరు ఓపెన్గా మాట్లాడడం నాకు నచ్చింది. చూడటానికి కూడా బాగున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. ఇదేంటి ఇష్టండి, ఇందాక నచ్చానన్నారు. నచ్చితే పెళ్లి చేసుకోవాలా? అలాగైతే కొన్ని వస్తువులు కూడా నచ్చుతాయి, వాటిని పెళ్లి చేసుకోవాలా? జంతువులు కూడా నచ్చుతాయి, వాటిని పెళ్లి చేసుకోవాలా? ప్లీజ్ అండి, ఈ టాపిక్ వదిలేద్దాం. ఎందుకు వద్దనుకుంటున్నారో కాస్త రీజన్ చెప్తారా? నేనే రీజన్. అర్థం కాలేదు. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. అవి సాధించాలంటే నేను ఒంటరిగా ఉంటేనే సాధ్యమవుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మొగుడు చెప్పినట్టు వింటూ, అత్త చెప్పినట్టు వింటూ ఇంట్లో కిచెన్కే పరిమితం అవడం నాకు ఇష్టం లేదు. ఎవరి లైఫ్కి నేను అడ్డం కాకూడదు, నా లైఫ్లోకి ఎవరు అడ్డు రాకూడదు. అప్పుడే నేను నా గోల్ మీద ఫోకస్ చేయగలను. మీ గోల్ ఏంటో చెప్పండి, నేను మీకు అండగా ఉంటాను. నా గోల్ ఒక పెద్ద మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేసి అందరితో బెస్ట్ ఆర్టిస్ట్ అనిపించుకోవాలి. అయినా నాకు మీ సపోర్ట్ అవసరం లేదు. మీరే కాదు, నాకు ఏ మగాడి సపోర్టు అవసరం లేదు. అదే ఎందుకండి? ఇంతకుముందు నేను పెళ్లి చేసుకున్న పర్సన్ వల్ల చాలా కోల్పోయాను. పెద్దలు కుదిర్చిన పెళ్ళి, వరుసకు బావవుతాడు. పెళ్లికి ముందు చాలా మాటలు చెప్పాడు. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి రోజు నుండే తాగడం మొదలుపెట్టాడు. అప్పుడే డిసైడ్ అయ్యాను, ఇక లైఫ్లో పెళ్లి చేసుకోకూడదని. ఇప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు బలవంతం పెడితే ఇక్కడ దాకొచ్చాను. ఎవడో ఒకడు తప్పు చేశాడని ఇలా అందరిని తప్పుపట్టి దాంపత్య జీవితం వద్దనుకోవడం తప్పు కదండి. మీలా ఆలోచిస్తూ పెళ్లి చేసుకోకుండా ఆపేస్తే ప్రపంచం అక్కడ అంతమైపోతుంది. మనం అనుకున్న గోల్ని ఎప్పుడైనా అచీవ్ చేయొచ్చు, కానీ పెళ్ళి అనేది ఒక మెచ్యూర్ ఏజ్లోనే జరగాలి. ఆ ఏజ్లోనే పిల్లల్ని కనాలి. మనకు ఒక ఏజ్ వచ్చాక ఆ పిల్లలు మనల్ని చూసుకుంటారు. జీవితం అంటేనే పెళ్ళి, పిల్లలు. చూడండి, మీరెన్నైనా చెప్పండి, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీరు మా వాళ్ళకు ఫోన్ చేసి అమ్మాయి నచ్చలేదు, సారీ అని చెప్పండి. ఇక నేను బయలుదేరుతాను. బాయ్. ఏవండి, మీరైతే నాకు బాగా నచ్చారు. మీకు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తే చెప్పండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను.